హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ కోదాడ పిల్ల. ఈరోజు మనం సింపుల్గా డిన్నర్ని ఫినిష్ చేసుకోవడానికి 2 ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇవాళ డిన్నర్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. మనకు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటాం కానీ ఏం తింటే మనం వెయిట్ లాస్ అవుతామని అన్నీ తెలుసు, కానీ మనం చేయలేము. ఇప్పుడు మనము రాగి పిండితోటి జావ చేసుకుందాము. దీనికోసం 2 స్పూన్స్ రాగి పిండి, 2 స్పూన్స్ స్పెషల్ పొడి ఒకటి నేను చెప్తాను లాస్ట్కి అది ఎలా తయారు చేశాను అనేది. అది ఒక 2 స్పూన్లు వేసుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకొని అందులో మనం పొయ్యి మీద పెట్టుకున్నాము. ఇప్పుడు దాన్ని మనం ఒక 5 మినిట్స్లోనే ఈ ప్రాసెస్ అంతా అయిపోతుందండి. మంచిగా మనం స్పూన్ పెట్టి ఇలా తిప్పుకుంటూ ఉండాలి, అది మరుగుతూ ఉంటుంది. పెద్దగానే పెట్టుకోండి, ఫ్లేము సిమ్లో ఏం అవసరం లేదు. తిప్పుకుంటూ ఉంటే అడుగంటకుండా మంచిగా ఉంటుంది. మామూలుగా రాగి జావ ఎవరికైనా చేయటం వచ్చులేండి, కాకపోతే మనం ఇప్పుడు ఒక స్పెషల్ పొడి అని చెప్పాను కదా, అది వేసుకుంటే ఏంటంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ లోపు అది అయిపోయేలోపు ఒక గ్లాస్లో 2 స్పూన్ల పెరుగు తీసుకుందాము. 2 స్పూన్స్ చాలండి, మళ్ళీ ఎక్కువైపోతే మళ్ళీ ఫ్యాట్ చేరుతుంది. నైట్ పూట కదా, ఈ కాలంలో అసలే జలుబులు దగ్గులు, ఈ పెరుగు తినకూడదు నైట్ పూట. సో లైట్గా పల్చగా మజ్జిగ చేసుకొని తాగండి ఒకవేళ మనకి వేడి వస్తుంది అనుకున్న వాళ్ళు. మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్నైతే ఒకరోజు మనము పాలల్లో వేసుకొని చక్కెర వేసుకొని కానీ బెల్లం కానీ పటిక బెల్లం ఏదో ఒకటి వేసుకొని తాగొచ్చు. మనం పిల్లలకు కూడా ఇస్తే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు, కాల్షియం వస్తుందండి. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను పెరుగులో. ఒకసారి ఇది కలుపుకుందాం, ఇస్తే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ కూడా ఒక గ్లాస్ చేసుకొని, టీ గ్లాస్ అయినా చేసుకొని తాగండి, బాగుంటుంది. అయిపోయిందండి. ఇది కొద్దిగా చల్లారనిచ్చి నేను చల్లారిన తర్వాత పెరుగులో అది ఎంత వేసుకున్నాను చూసారా. 2 గ్లాసెస్ది మనకి 1 గ్లాస్ అయింది. అంతసేపు మరిగించుకుంటే బాగుంటుంది టేస్ట్. నేను తిన్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆకలి వేస్తుంది అనుకుంటే క్యారెట్ కీరా కూడా తినచ్చండి. ఆ స్పెషల్ పౌడర్ ఏంటంటే గుమ్మడి గింజలు, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు, నువ్వులతో చేయాలి.